ఒక నగరంలో బుద్ధుడు రోజూ భిక్షాటన చేస్తూ ఉండేవాడు. ఆ నగరవాసులంతా బుద్ధుడు తమ ఇంటి వద్దకు భిక్షపాత్రతో రాగానే ప్రియమారా తమకు సాధ్యమైనంత భిక్ష వేసేవారు. కానీ ఆ నగరంలో ఒక వ్యాపారి మట్టుకు బుద్ధుడు భిక్షకు రాగానే విసుగుతో చిరాకు పడుతూ బుద్ధుడిని నిందించేవాడు. కానీ బుద్ధుడు ఏమాత్రం ప్రతిస్పందించకుండా ప్రతిరోజు అందరి ఇళ్లతో పాటు ఈ వ్యాపారి ఇంటికి కూడా వెళ్ళి భిక్షను కోరేవాడు. అతను తిరస్కరించేవాడు. ఇది ఇలా నిత్యకృత్యం అయ్యింది. అలాంటిది ఒకనాడు తన ఇంట్లో ఏదో వేడుక జరగగా మిగిలిన ఆహార పదార్థాలను చూడగానే బుద్ధుడు గుర్తొచ్చాడు ఆ వ్యాపారికి. ఇక అతను మనసు మార్చుకుని బుద్ధుడు ఎప్పుడు భిక్షకు వస్తాడా, ఎప్పుడు భిక్షగా వీటిని ఇద్దామా అని ఎదురు చూస్తుంటాడు. రోజు మాదిరిగానే అందరి ఇండ్లలో భిక్షను స్వీకరించిన బుద్ధుడు ఈ వ్యాపారి ఇంటికి కూడా వచ్చి భిక్షను కోరతాడు. వెంటనే వ్యాపారి బయటకు వచ్చి భిక్ష వేయబోతుండగా బుద్ధుడు అతని భిక్షను తీసుకోడు. అప్పుడు ఆ వ్యాపారి బుద్ధుడిని అడుగుతాడు, ఎందుకు నా భిక్షను తీసుకోవడం లేదు అని. అప్పుడు బుద్ధుడు అతనితో, మీరు నాకు రోజూ వేస్తున్న తిట్ల భిక్షను కూడా నేను ఏ రోజు స్వీకరించలేదు అని అంటాడు. అవతలివారు మనతో ఎలా ప్రవర్తిస్తున్నారనేది వాళ్ళ స్వవిషయం. మనం దానిని మనలోనికి తీసుకోవాలా వద్దా అనేది మన చేతిలో ఉన్నది అని ఈ కథ ద్వారా మనం గ్రహించవలసిన నీతి.